ఒకరోజు అక్బరు బీర్బలు తోటలో విహరిస్తున్నారు. అప్పుడు వాళ్ళ దగ్గరకు ఒక బీద బ్రాహ్మణుడు వాళ్ళ దగ్గరికి వచ్చాడు. వచ్చి అతను అక్బర్ మహారాజుని చూసి ఆయనతోటి ఇలా మొరపెట్టుకున్నాడు. మహారాజా, నేను నా కూతురికి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను. పెళ్ళికి ఊళ్ళో జనాలందరినీ పిలిచి భోజనం పెట్టి మా అమ్మాయికేమో మంచి మంచి నగలు, మంచి పట్టు వస్త్రాలు అవన్నీ పెట్టి ఘనంగా సాగనంపాలి అనేది నా కోరిక. అలా చెయ్యాలంటే నాకు 1000 వరహాలు కావాలి. అది సంపాదించే మార్గం చెప్పండి అని చెప్పి అతను అక్బర్ చక్రవర్తిని అడిగాడు. అడిగితే ఈ అక్బర్ మహారాజుకి ఆశ్చర్యం వేసింది. నువ్వేమో చాలా పేదవాళ్ళ ఉన్నావు, నీ తాహతుకి తగ్గట్టుగా పెళ్లి చెయ్యొచ్చు కదా, ఇంత ఘనంగా చేయాల్సిన అవసరం ఏముంది అని చెప్పి అడిగాడు. అడిగితే అతను అన్నాడు, నాకున్నది ఒక్కతే బిడ్డ స్వామి రాజా, ఇదేమో నా జీవిత ఆశయం. అందుకని నాకు ఈ సొమ్ము సంపాదించే మార్గం చెప్పండి, నేను సంపాదించుకుంటాను మహారాజా అని చెప్పి బ్రాహ్మణుడు అడిగాడు. అడిగితే ఈ అక్బర్కి బ్రాహ్మణుడు ఇలా తాహతుకు మించి పెళ్లి చేయడం ఆయనకి నచ్చలేదు. దాంతో అతనికి బుద్ధి చెప్పాలనుకున్నాడు. అనుకుని ఈ తోట మధ్యలో చెరువు ఉంది కదా, ఆ రాత్రి అంతా నువ్వు ఆ చెరువులో నిండా మునిగి నించుంటే నీకు 1000 వరహాలు నేనే ఇస్తాను అని చెప్పి ఒక షరతు పెట్టారు రాజుగారు. పెడితే అప్పటిదాకా పక్కన నిశ్శబ్దంగా నిలబడి ఉన్నారు బీర్బలు. ఆయన ఆశ్చర్యపోయారు. మహారాజా, ఈ చలిలో ఈ బ్రాహ్మణుడు రాత్రి అంతా నీళ్ళల్లో నించున్నాడు అనుకోండి, ఇతని ప్రాణాలు పోతాయేమో అన్నాడు. అంటే దానికి బ్రాహ్మణుడు, పర్వాలేదు స్వామి, నేను నించుంటాను, నాకు 1000 వరహాలు సంపాదించాలంటే నాకు వేరే మార్గం ఏం లేదు కదా అన్నాడు ఆ బ్రాహ్మణుడు. సరే, రాత్రి అక్బరు భటుల్ని పర్యవేక్షణలో పెట్టారు. ఈ కాపలా పెట్టారనమాట ఈ బ్రాహ్మడికి. ఈ బ్రాహ్మడు చెరువులో మెడదాకా ములిగి ఆ నీళ్ళల్లో నించుని ఉన్నాడు. రాత్రి తెల్లవార్లు అతనికి కాపలాగా భటులున్నారు. తెల్లారిన తర్వాత ఈ అక్బరు బీర్బలు ఉత్సుకతతోటి చెరువు దగ్గరికి వచ్చారు. వచ్చి భటులేమో ఈ బ్రాహ్మణ్ణి నీటిలోంచి బయటికి లాగారు. బీర్బల్కి చాలా ఆశ్చర్యం వేసింది. ఓ వృద్ధ బ్రాహ్మణుడా, ఇంత చలిలో రాత్రి అంతా ఎలా నీళ్ళలో నిలబడి ఉన్నావు నువ్వు అని చెప్పి అడిగారు ఆయన. అడిగితే రాత్రి అంతా దూరంగా కోటలో వెలుగుతున్న లాంతర్ని చూస్తూ దాని వెచ్చదనం తగులుతున్నట్టుగా ఊహించుకుంటూ నిలబడ్డాను స్వామి అని చెప్పాడు ఆ బ్రాహ్మడు. చెప్పేసరికి అది విన్న అక్బర్కి కోపం వచ్చింది. అయితే నువ్వు నా షరతును ఉల్లంఘించావు, నువ్వు మా కోటలోంచి వస్తున్న వేడిని ఆనందిస్తూ నిల్చున్నావు, మన షరతును నేను రద్దు చేస్తున్నాను, నీకు డబ్బులు ఇవ్వను అన్నారు. అనేసరికి ఈ బ్రాహ్మణుడు పాపం అతని ఆశాభంగం అయిపోయింది. అతనికి అక్బర్ మహారాజుతో ఏం వాదిస్తాడు అతను? దాంతో నిరాశగా వెళ్ళిపోయాడు. రాత్రి అంతా పాపం నీళ్ళల్లో నించున్నాడు. ఎలా నించోగలిగావంటే చెప్పాడు, నా మనసులో అలా ఊహించుకున్నాను, మీ రాజభవనంలో వెలుగుతున్న లాంతర్లోంచి నాకు వేడి వస్తోంది అని చెప్పి అలా అలా ఊహించుకుంటూ నించున్నాను, నాకు ఏమి బాధ అనిపించలేదు అన్నాడు. రాత్రి తెల్లవార్లు అలా నించున్నాడు. అంతా చేసినా కూడా ఈ అక్బరు, నువ్వు నా లాంతరు వేడిని నువ్వు అనుభవించావు కాబట్టి నీకు డబ్బులు ఇవ్వను అన్నాడు. అతను పాపం నిరాశగా వెళ్ళిపోయాడు. అప్పుడు బీర్బల్కి చాలా అన్యాయం అనిపించింది. ఈ అక్బర్కి తెలిసేలా చెయ్యాలి, ఈయన తప్పు చేస్తున్నారు రాజుగారు, అతను చెప్పిన షరతుకి ప్రకారం రాత్రి తెల్లవార్లు నీళ్ళల్లో నించున్నాడు అతను, కనుక అతనికి డబ్బులు ఇవ్వాల్సిందని ఖచ్చితంగాను. రాజుగారేమోను అతను రాత్రి తెల్లవారులో ఆ చలిలో నీళ్ళలో నిలబడ్డా కూడా డబ్బులు ఇవ్వలేదు కదా, అందుకని ఈయన తగిన గుణపాఠం నేర్పించాలి రాజుగారికి అనుకున్నాడు బీర్బలు. మర్నాడు అక్బర్ మహారాజుని బీర్బలు తన ఇంటికి భోజనానికి పిలిచాడు. మహారాజా, నేను కిచిడీ చాలా బాగా చేస్తాను, ఈవేళ సాయంత్రం మీరు మా ఇంటికి వచ్చి దాని రుచి చూడాలి అని చెప్పి ఆహ్వానించాడు. సరే, అక్బర్కి బీర్బలు ఆహ్వానించే పద్ధతి బాగా నచ్చింది. తప్పకుండా వస్తానని చెప్పి ఈయన మాట ఇచ్చారు. సాయంత్రం అక్బరు తన మంత్రులతోటి భటులతోటి కలిసి బీర్బల్ ఇంటికి వెళ్ళారు. బీర్బల్ చాలా మర్యాదగా లోపలికి తీసుకెళ్ళి
అక్బర్ని ఒక పీట మీద కూర్చోబెట్టి ఆయన ముందర ఒక పళ్ళెం మంచినీళ్ళు పెట్టారు. పెట్టి, నేను పెరట్లో వంట చేస్తున్నాను, ఇప్పుడే కిచిడి తీసుకొస్తాను, అది పూర్తయిపోయిన వెంటనే అంటూ ఆయన వెళ్ళిపోయారు, పెరట్లోకి వెళ్ళిపోయారు. అక్బరు కొంతసేపు ఓపిక పట్టారు, కానీ ఎంతసేపు అయినా బీర్బల్ రాలేదు. కొంచెం సేపు అయిన తర్వాత బీర్బల్ ఏం చేస్తున్నారు అని చెప్పి కోపంగా బీర్బల్ని వెతుక్కుంటూ ఇతను పెరట్లోకి వెళ్ళాడు. అక్కడ బీర్బలు ఒక చెట్టు కింద నిప్పు పెట్టుకుని కూర్చున్నాడు. కానీ ఆ పొయ్యి మీద వంట పాత్ర మాత్రం ఏమీ లేదు. దాంతో ఏంటి పొయ్యి వెలిగించి ఉంది కానీ దీని మీద వంట పాత్ర లేదు, ఇప్పుడు ఈయన కిచిడి ఎక్కడ చేస్తున్నాడు, ఏం చేస్తున్నాడు ఈ అక్బర్కి అర్థం కాలేదు. దాంతో బీర్బల్ ఏం చేస్తున్నావు, ఇదేనా నువ్వు మాకు చేసే మర్యాద అని చెప్పి అక్బర్ కోపంగా అడిగారు. అడిగేసరికి మహారాజా కోపగించుకోకండి, నేను వంట చేస్తున్నాను, కిచిడి వండుతున్నాను అన్నారు బీర్బల్. ఎక్కడ చేస్తున్నావు, వంట పాత్రలేవి అన్నారు అక్బర్. అదిగో మహారాజా అని చెప్పి బీర్బల్ పైకి ఆయన వేలు పైకి పెట్టి చూపించాడు. ఇక్కడ చెట్టు కొమ్మ పైన కొమ్మకి తాడు పెట్టి ఒక కొండ వేలాడదీసి ఉంది. ఒక కొండకి తాడు కట్టి చెట్టు కొమ్మకు వేలాడదీశాడు. కింద పొయ్యి ఉంది, పైన చెట్టు కొమ్మకి కొండ వేలాడదీశాడు అనమాట. ఇదిగో వండేస్తున్నాను నేను కిచిడి అన్నారు. అప్పుడు ఈ అక్బర్ గారికి అరికాలు మంట నెత్తికెక్కింది. అసలే ఆకలిస్తుంది ఆయనకి, ఆ పైన ఇది ఇంత దూరం కడితే దానికి మంట ఎలా తగులుతుంది, కిచిడి ఎలా ఉడుకుతుంది అని చెప్పి ఆయన కోపంగా అరిచారు. అరిచేసరికి అదేంటి మహారాజా అలా అంటారు, నిన్న బ్రాహ్మణుడు చెరువులో నించున్న ఎక్కడో దూరంగా ఉన్న కోటలో ఉన్న దీపం వెలుతురు అతనికి తగిలింది కదా, ఈ కొండకు కూడా అలాగే తగులుతుంది అని చెప్పి ఈయన అమాయకంగా జవాబు చెప్పినట్టుగా చెప్పారు బీర్బల్. చెప్పేసరికి నిన్న మీరు అన్నారు కదా, కోటలో ఉన్న దీపం వెలుతురు నువ్వు అనుభవించావు కనుక, వేడి అనుభవించావు కనుక నీ షరతుని క్యాన్సిల్ చేసేస్తున్నాను, నీకు డబ్బులు ఇవ్వను అన్నారు కదా బ్రాహ్మణుడికి. ఎక్కడో ఉన్న కోటలో ఉన్న దీపం వెలుతురు ఆ బ్రాహ్మణుడికి, నీటిలో మూలుగున్న బ్రాహ్మణుడికి అనుభవించాడని చెప్పారు మీరు. అటువంటిది ఈ కింద పొయ్యి ఉంది, పైన చెట్టు కొమ్మకు కొండ ఉంది, ఎందుకు ఉడకదు మహారాజా కిచడి, మీరు చెప్పిందే కదా ఎంత దూరం ఉన్నా వేడి తగులుతుందని అని చెప్పారు బీర్బల్. చెప్పేసరికి వెంటనే అక్బరు తన తప్పును గ్రహించారు. బీర్బల్ యుక్తికి మెచ్చి వెంటనే బీర్బల్ని ప్రశంసించారు. తెల్లారగానే ఆ బ్రాహ్మణుడికి న్యాయం చేయాలని కూడా ఆయన నిర్ణయించుకున్నారు. బీర్బల్ అక్బర్ని, ఆయన మంత్రుల్ని, భటుల్ని అందరినీ లోపలికి తీసుకెళ్ళి కిచడీతో పాటు పంచభక్ష పరమాన్నాలు అన్నీ వడ్డించి వారికి భోజనం పెట్టారు. ఎందుకంటే అవన్నీ ముందే రెడీ చేసి పెట్టుకున్నారు ఆయన. అవన్నీ తీసుకొచ్చి వడ్డించారు. వాళ్ళని ఆనందంగా భోంచేసి వాళ్ళందరూ వెళ్ళారు. మర్నాడు అక్బరు ఆ బ్రాహ్మణుడిని, ఆ నీళ్ళల్లో నిల్చున్న బ్రాహ్మణుడిని పిలిచి కోటకి పిలిపించి ఆయనకి క్షమాపణ చెప్పి 1000కి బదులుగా 2000 వరహాలు ఇచ్చి, పట్టు వస్త్రాలు కూడా ఇచ్చి మర్యాదగా ఆయన మాట నిలబెట్టుకున్నారు. బ్రాహ్మడు తన కోరిక మేరకి తన కూతురు పెళ్ళి ఘనంగా చేసి ఆ అమ్మాయిని సంతోషంగా అత్తారింటికి పంపించాడు. ఇది ఈరోజు కథ. రేపు ఇంకో కథ చూద్దాం. సరే, బాయ్.